హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేసుదని. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజ్ మిల్లీ మేకర్. క్యాబేజ్ మిల్లీ మేకరు ఈ రెండు కలిపి ఈరోజు నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసినాను. చూడండి, ఇట్లా ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా తినడానికి కూడా బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు ఈ రెసిపీ మనము స్టార్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఈరోజు మనము క్యాబేజీ మిల్లీ మేకర్ ఈ రెండు కాంబినేషన్లో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. సో ప్రాసెస్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటాం కదా. నేనైతే స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి 4 స్పూన్ల ఆయిల్ అయితే పోసి రెడీగా పెట్టినాను. ఓకేనా, కొంచెం క్యాబేజ్ కదా, క్యాబేజ్లో కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి, ఉంటేనే బాగుంటుంది టేస్ట్. అయితే ఇవి నేనైతే 2 ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా మనము ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ అయితే ఇట్లా మంచిగా ఫ్రై అవుతుంది కదా, చూసారు కదా. ఈ విధంగా ఫ్రై అయితే చాలు. సో ఇప్పుడు మనము పసుపు, అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. పక్కన రైస్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒకటికి ఇది ఒకటికి అది, రెండు అయిపోతాయి ఎట్ ఏ టైం. సో అన్నం సౌండ్ వస్తుంది, ఉడుకుతున్నది. ఓకేనా, 1 స్పూన్ పసుపు వేసుకున్నాను, 1 స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను, కొంచెం వేసుకున్నా. ఓకేనా, ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకోవాలి ఒకసారి, ఒక 2 నిమిషాలు. ఇప్పుడు చూడండి, అల్లం పేస్ట్, పసుపు అంతా మంచిగా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడే మనము క్యాబేజీ కడిగి పెట్టుకున్నాం కదా, ఇదంతా ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. క్యాబేజ్ అంతా యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఇట్లా వేసుకున్న తర్వాత ఒక మూత పెట్టి కొంచెం సేపు మనము ఉడికించుకుంటే ఇందులో ఉన్న నీరు అనేది మొత్తము తగ్గిపోతుంది. ఆ తర్వాత మనకి ఇప్పుడు ఇంత ఎత్తుగా ఉంది కదా, తర్వాత ఎత్తు అనేది తగ్గుతుంది. ఓకేనా, ఒక మూత పెట్టి ఆయిల్ అయితే ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇప్పుడు క్యాబేజ్ వేసి పెట్టుకున్నాం కదా, మూత వేసి ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకుందాము. ఇట్లంతా ఒకసారి మంచిగా మాడకుండా ఒకసారి కలుపుకోవాలి. వేసినప్పటి నుంచి మనము కలుపుకోలేదు కదా, సో అందుకనేసి. క్యాబేజ్ ఉత్తగానే ఉడికిపోతుంది ఫ్రెండ్స్, ఇందులో ఉన్న వాటర్కే క్యాబేజ్ అయితే ఉడికిపోతుంది. ఇట్లా సన్నగా అయితే కోసుకోవాలి, సన్నగా కోసుకుంటే అయితే తొందరగానే ఉడికిపోతుంది. ఇందులో ఉన్న వాటరే చాలు, మనం ఏం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, నేనైతే ఇప్పుడు 2 టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఈ 2 టమాటాలు కూడా యాడ్ చేస్తున్నా. ఓకేనా, ఈలోపు మనం ఏం చేయాలంటే మిల్ మేకరు కొంచెం కడుక్కొని నానబెట్టి పెట్టుకోవాలి, ఇది అనేది మొత్తము ఉడికేదాకా. ఓకేనా, ఇప్పుడైతే ఒక మూత పెట్టేసుకుందాం. దీనికి మూత పెట్టి కంప్లీట్గా ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, క్యాబేజ్ మంచిగా ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడే మనము కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ స్పైసెస్ కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఫస్ట్ అయితే మనము కారం వేసుకుందాము. కారము మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం క్యాబేజ్ కదా, 3 స్పూన్స్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ ధనియాల పొడి 1 స్పూన్ అయితే వేస్తున్నా. నెక్స్ట్ సాల్ట్ కూడా మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. సాల్ట్ అయితే ఇప్పుడే వేసుకోవాలి, ఇంకేమన్నా నీరు ఉన్నా కానీ మంచిగా ఊరుతుంది. ఓకేనా, ఇప్పుడు అంతా కలుపుకుందాము ఒకసారి. చూడండి, సాల్ట్ వేయంగానే వాటర్ అనేది చూడండి ఎట్లా వచ్చిందో. ఓకేనా, ఇప్పుడు అన్నీ వేసుకున్నాము, వేయాల్సినవి అయితే ఏం లేదు. లాస్ట్కి మిల్లీ మేకర్ ఒకటి వేసుకోవాలి, అవైతే నేను నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మూత పెట్టి కంప్లీట్గా కర్రీ అయితే మనము ఉడికియాలి. క్యాబేజ్ ఈ విధంగా ఇట్లా ఉడుకుతుంది కదా, సో ఇప్పుడే మనము నానబెట్టి పెట్టుకున్న మిల్లీ మేకర్ కూడా వేసుకోవాలి. క్యాబేజ్ 70% కుక్ అయిపోయింది. సో ఈ స్పైసెస్ కూడా దీంట్లో యాడ్ అవ్వాలి కదా మిల్లీ మేకర్లో. సో ఇప్పుడు మనము మిల్లీ మేకర్ అయితే ఇట్లా యాడ్ చేసుకోవాలి. మిగతా 25% మంచిగా ఇవన్నీ మిక్స్ అయ్యి మంచిగా ఉడికిపోతుంది. ఓకేనా, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా క్యాబేజు, మిల్లీ మేకరు, ఆలుగడ్డ ఇవి వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకి, రైస్లో కూడా బాగుంటుంది.
కొంచెం ఫ్లేమ్ అయితే మీడియంగా పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు చూడండి క్యాబేజు మిల్ మేకరు మంచిగా ఇట్లా ఉడికి ఆయిల్ కూడా పైకి ఇట్లా తేలింది. ఆయిల్ పైకి తేలిందంటే మన కర్రీ అయితే కంప్లీట్ అయినట్టే. చెక్ చేస్తున్నా ఫ్రెండ్స్, మంచిగా ఉడికిపోయింది. చూడండి మిల్ మేకరు క్యాబేజు అంత ఇట్లా మంచిగా ఉడికిపోయింది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.